ZB9 న్యూస్ కి స్వాగతం. అందరి ఆప్యాయత మిత్రుడు, కళాకారుడు, మంచి నాయకుడు రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ తో మా ప్రతినిధి గంగారపు వెంకన్న ముఖాముఖి. రామగుండం కాంగ్రెస్ నాయకులు ఈదునూరి హరిప్రసాద్ అందరితో మంచిగా ఉంటూ కళల పట్ల, కళాకారుల పట్ల అభిమానంతో రాజకీయంగా ఎదుగుతూ ఈరోజు మన ముందు ఉన్నారు. నమస్కారం అన్న, నా పేరు ఈదునూరి హరిప్రసాద్, మాది విలేజ్ రామగుండం. ముందుగా నేను నా విద్యాభ్యాసం విలేజ్ రామగుండంలో 5th క్లాస్ వరకు జరిగింది. అక్కడి నుండి మా నాన్నగారు ఉద్యోగరీత్యా గోదావరిఖని వెళ్ళడంతో మరి గోదావరిఖనిలోని గంగానగర్లో శ్రీరామకృష్ణ విద్యాలయం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా నా విద్యాభ్యాసం కొనసాగింది. బేసికల్గా నేను ముందుగా కళాకారుణ్ణి, ఏదంటే ఆర్టిస్ట్గా నా జీవనోపాధి కొనసాగించడం జరిగింది. కళల పట్ల ఏ విధంగా ఆకర్షితుడు అయినాను? కళలు అనేది వాస్తవానికి చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా మా ఇంట్లో మా తాతగారు ఈదునూరు రాజల్లయ్య చాలా బ్రహ్మాండమైన పాటలు పాడుతుండే. చిన్నప్పటి నుండి కూడా ఆయనతోనే నాకు పాటలు పాడడం అలవాటైంది. ఎప్పుడు కూడా తను నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని, అరే నేను పాడుతా, నువ్వు నాతో పాటు కూరసీరా అని చెప్పేసి ఏదో ఆకతాయిగా నేర్పించిన పాటలు అది నాకు పెరుగుతూ పెరుగుతూ అలవాటుగా మొదలయ్యింది. మీరు ఇప్పుడు అన్ని కోణాల నుంచి పాటలు రాస్తుందా, లేకపోతే ఒకటే భావంగా రాస్తుందా? నేను అన్ని కోణాల నుండి పాటలు రాసిన. అంటే ప్రేమ, సామాజికం, విప్లవం, అన్ని రాజకీయం, సమాజంలో ఎన్ని కోణాలు అవుతున్నాయో అన్ని కోణాల వైపు నుండి కూడా నేను పాట రాయడం జరిగింది. కాకపోతే ముందుగా మాత్రం సామాజిక చైతన్యం కోసం రాసిన, ఆ తర్వాత ప్రేమ కోసం రాసిన పాటలు ఉన్నాయి, తర్వాత విప్లవం కోసం రాసిన పాటలు ఉన్నాయి, అదేవిధంగా సామాజిక చైతన్యం కోసం రాసిన పాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు? రాజకీయ పరంగా అంటే నాది 10వ తరగతి 95-96 నాది 10వ తరగతి. ఆ తర్వాత 98 నుండి నాకు కాంగ్రెస్ పార్టీతోని అనుబంధం ఉన్నది. 98 అంటే ఇప్పుడు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలలో మీరు ఏ ఏ పదవులలో ఉన్నారు? ముందుగా 1998-99 పీరియడ్లో, ఆ రోజుల్లో వైఎస్ యువసేన అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ యువసేన రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా మొట్టమొదటిసారి నన్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత ఇదే రామగుండం పట్టణానికి SCCL టౌన్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా, తర్వాత గత ప్రభుత్వంలో మరి కోదండ రామాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ టర్మ్ ఎన్నికలకు ముందు కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మళ్ళీ నన్ను ఇదే రామగుండం పట్టణానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇప్పుడు మీరు రామగుండం ఎమ్మెల్యే తోటి చాలా దగ్గరగా ఉంటుంది కదా, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? రామగుండం ఎమ్మెల్యే గారు చాలా ముందు చూపుతోని ఒక విజన్ ఉన్న నాయకుడు అన్న. ముఖ్యంగా తన దగ్గర నాకు నచ్చిన అంశం ఏమిటంటే కమిట్మెంట్ ఉన్న లీడర్. ఏదైనా ఒక మాటకు కమిట్మెంట్తో ఖచ్చితంగా కూడా అస్సలే మాట ఇచ్చిండు అంటే ఆ మాట మీద మళ్ళీ రీబ్యాక్ వెనుకకు తీసుకునే ఆలోచన ఎట్టి కోశాన కూడా అతని దగ్గర ఉండదు. దానితో పాటు ఈ యొక్క ప్రజలు ఏ విధంగా అయితే నా నియోజకవర్గం డెవలప్ అవుతుంది, అది తాత్కాలిక డెవలప్మెంట్ కోసం కాదన్న. ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆలోచన విధానం ఈ పూటకు ఒడ్డెక్కే పనులు కాకుండా భవిష్యత్ తరాలు బాగుపడాలి. ఖచ్చితంగా కూడా ఇక్కడ మన నియోజకవర్గం ఒక వెలగాలి. రాష్ట్రంలోనే రామగుండం నియోజకవర్గాన్ని మార్గదర్శకంగా చూపెట్టాలనే ఉద్దేశంతో తను ప్రయత్నం చేస్తుండన్నా. మీరు భవిష్యత్తులో ఎలక్షన్లలో నిలబడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా
నిలబడి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? ప్రజలకు నా వంతుగా నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి నిమిషం కూడా 25 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నా. ప్రతి విషయంలో కూడా నా శాయశక్తుల నాతోని ఎంతవరకు అయితే అవుతుందో అంతకు రెట్టింపుతోని ఏ చిన్న విషయం ఉన్నా కూడా అది పబ్లిక్ సంబంధించిన అంశం ఏదైనా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతోని ఇక్కడ ఉన్న అధికారులతోని వారి యొక్క ప్రోత్సాహంతోని నాకున్న తెలివితోని కాని పనిని కూడా అయ్యే చేంజ్ తీసుకువస్తున్న ఆ భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీర్వచనంతోనన్నా. మీరు ఇప్పుడు కవిగా అంటే పాటలు చాలా రాస్తారని మీరే చెప్పింది కదా, ఇప్పుడు రాజ్ ఠాకూర్ మీద ఏమైనా పాటలు రాశారా? రాజ్ ఠాకూర్ అన్న అదే మా వదినమ్మ మనాలి ఠాకూర్ మీద కలిపి మొత్తం 4 పాటలు రాయడం జరిగింది. పాటలకు ఏ విధంగా ఆదరణ ఉంది? బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి నేను అన్నగారి కోసం 3 పాటలు రాసిన. అందులో ఒకటి రాజ్ ఠాకూర్ అన్న పాదయాత్ర, ఎలక్షన్కి ముందు పాదయాత్ర మొదలు పెడితే మరి రాజ్ ఠాకూర్ అన్న గారి ఎమ్మెల్యే కాకముందు ప్రజల వద్దకు పాదయాత్ర మొదలు పెడితే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి పాదయాత్రలో నా పాట ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు జై కొడదాం రాజన్నకు అడుగేద్దాం రాజన్నతో అని చెప్పేసి ఒక మంచి పాట రాయడం జరిగింది. రాసి అన్నకు తెలియదు, నేనే స్వయంగా రాసి రికార్డింగ్ చేసి తీసుకుపోయి వీడియో ఇచ్చి అన్న మీకోసం ఈ పాట చేసిన అని అంటే అన్న నిజంగా కూడా అప్రిషియేట్ చేసిండు. అరే ఇంత మంచిగా నువ్వు పాడి రాస్తావా, నాకు తెలియదు తమ్ముడు, బాగుంది పాట అని అన్నాడు. అన్నదానికన్నా ఎక్కువగా పబ్లిక్లకు అది వెళ్ళిపోయి. ఇప్పుడు ఎలక్షన్ల ముందు రాజ్ ఠాకూర్ గారి కోసం ఏమైనా పాట రాశారా? ఎలక్షన్ ముందు కూడా రాయడం జరిగింది. అది అన్నను గెలిపించాలి, అన్న గెలుపులో నా పాట భాగం కావాలనే ముఖ్య ఉద్దేశంతో రామగుండంలో రాజన్న చూడు నిరుపేదింట పెద్ద కొడుకైనాడు అని చెప్పేసి ఒక మంచి పాట రాయడం జరిగింది. ఆ పాట ఎన్నికలు జరిగే నాటికి అంటే ఎలక్షన్కు 1 నెల ముందు నేను ఆ పాట రాసి రికార్డ్ చేసి పబ్లిక్లోకి విడుదల చేసిన. ఎన్నికల ముందు వరకు నెల రోజులు కావచ్చు, బహుశా నెల రోజుల టైంలో 1,20,000 వ్యూస్ ఆ పాట చేరుకున్నది. ఈ నెల రోజుల వ్యవధిలో ఏదైతే నాకు కూడా ఒక అంచనా ఉండే, ఇక్కడ ఉన్న ఓటర్స్ 4 లక్షల మంది ఓటర్లు ఉంటే మినిమం 1,00,000 మంది అన్న నా పాటను చూడాలి, రాజన్న మనస్తత్వం ఏంటిది, రాజన్న ఎంత గొప్పగా పబ్లిక్ కోసం సేవ చేయాలి, ఇక్కడ ఈ నియోజకవర్గంలో అప్పుడున్న నాయకుడు కోరకంటి చందర్ కావచ్చు, వారి పాలన కావచ్చు, వీళ్ళను ఖచ్చితంగా నా పాట రూపంలో ఎండగట్టాలనే ఉద్దేశంతో ఆ పాట రాసిన. దాన్ని నేను అప్పుడు ఏమనుకున్నా అంటే 1,00,000 మంది అయినా చూడాలి అనుకున్నా. కానీ ఎన్నికలు పోలింగ్ జరిగే నాటికి 1,20,000 మంది చూసిండ్రు. ఆ పాట వలన ఎలక్షన్లో రాజ్ ఠాకూర్కు లాభమే జరిగిందంటారా ఓట్ల పరంగా? నేను నా వ్యక్తిగతంగా చూసుకుంటే ఖచ్చితంగా జరిగిందనే చెప్తా. ప్రతి వాడను ఆ పాట చుట్టింది. ఇప్పుడు మరి రాజ్ ఠాకూర్ పైన చాలా ఆరోపణలు, ఇవన్నీ కూలగొడుతుందని, అభివృద్ధికి నష్టం చేస్తుంది తప్ప అభివృద్ధి చేస్తలేడు అనేది కొంతమంది నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల పైన నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ముఖ్యంగా ప్రజలెవరు కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారిని ఆలోచనను తప్పుపట్టడం లేదు, అన్నగారి పనులను తప్పుపట్టడం లేదు. కేవలం ఇక్కడున్న కొంతమంది మాకు ఇక పుట్టగతులు ఉండవు, మాది అయిపోతుంది, కనీసం మా పేరు కూడా మర్చిపోతారు కావచ్చు రాను రాను ప్రజలు అనే ఉద్దేశంతో అన్న మీద బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా అన్న నేను ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా 1000 మందికి 1,00,000 మందికి మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఒక 100 మందికో 1000 మందికో నష్టం జరగదు. కానీ ఆ నష్టం జరిగినా కూడా పర్మనెంట్గా వాళ్ళకు జీవనోపాధి చూపెడతాడు. ఈరోజు మన రామగుండం ప్రాంతంలోనే చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నిటిని కూడా
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు, తమ్ముడు మీరు కొంచెం వెనకాలకు జరిపేసుకోవాలి, ఇక్కడ రోడ్డు వెడల్పు జరుగుతుంది అని చెప్పితే, అంతకుముందు పరిస్థితి ఇక్కడ ఎట్లుండే అని అంటే, ఎప్పుడు జనుకో వాళ్ళు వచ్చి ఏ షటర్ కూలగొడతారు, ఎప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటారు అని భయభ్రాంతులతోని ఇక్కడ ఉన్నటువంటి రోజులు ఉండే. కానీ ఇదే రాజ్ ఠాకూర్ అన్న అదే జనుకో యాజమాన్యంతో మెప్పించి ఒప్పించి ఏదైతే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉన్న షాపులన్నింటిని కూడా వెనకాలకు జరిపి, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఎవ్వరు వాటిని ముట్టకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పర్మనెంట్గా వేయడం కోసం జాగా చూపెట్టడం జరిగింది. మరి కొద్ది రోజులలోనే అన్నగారి చేతుల మీదకి వెళ్ళి ఇక్కడ కట్టడం కూడా స్టార్ట్ జరుగుతుంది. అంటే ఇంకొక 3 సంవత్సరాలలో రాజ్ ఠాకూర్ పాలనలో అభివృద్ధి జరుగుతుంది అనేది మీ అభిప్రాయం? అన్న 100కు 1000%. ఎవరైనా కూడా అన్న గతంలో ఎమ్మెల్యేలను చూసినాం, ఏ విధంగా పైసలు వస్తాయి, ఏ పని చేస్తే మనకు పైసలు వస్తాయి, ఏ విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో పనిచేసిండ్రు తప్ప మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేస్తే నా ప్రజలు బాగుపడతారని కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేదన్న. ఇది వాస్తవం. ప్రస్తుతం మీరు అంటే అన్ని విధాలుగా పాటలు రాస్తా అనుకుంటారు కదా అన్న, విప్లవ పాటలు ఏమన్నా రాశారా? రాసిన అన్న, విప్లవ పాటలు రాసిన, సామాజిక చైతన్య గీతాలు రాసిన. మొన్న కూడా రీసెంట్లీ ఒక పాట కూడా రాయడం జరిగిందన్న. రీసెంట్లీ అంటే ఎప్పుడు? ఒక నెల క్రితం కూడా ఒక పాట రాయడం జరిగిందన్న. ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ లొంగుబాట్ల వ్యవహారం లోపల ఒక పాట రాయడం జరిగిందన్న. ఏంటిది ఆ పాట? ఎట్లా ఉంది ఒకసారి ఒక పల్లవి? దాని పాట కన్నా ముందు దాని ఉద్దేశం ఏంది అని అంటే, ఆ పాటను చాలామంది చాలా రకాలుగా, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. దాని ఉద్దేశం ఏంది అని అంటే, ఎప్పుడైనా కూడా చెట్టు పెట్టిన వాళ్ళమే మనం చెట్టును నరకద్దు. అంటే మీ మాటలు నమ్మి గత 40-45 సంవత్సరాలుగా ఉద్యమ జీవితంలో ఉన్న మీరే మీ వయసు అంతా, మిమ్మల్ని ఎక్కడ కూడా నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. మీ యవ్వనాన్ని, మీ జీవితాన్ని పూర్తిగా ఉద్యమం కోసం అంకితం చేసిండు. దానికి హ్యాట్సాప్ చెప్తా. కానీ మళ్ళీ మీరే ఉద్యమం ఇప్పుడు అవసరం లేదు అనే మాటలు మాట్లాడితే, మరి గతంలో మీ మాటలు నమ్మి ఎంతోమంది విద్యార్థులు ఉద్యమంలోకి వెళ్ళి ముక్కుపచ్చలారని చిన్న వయసులో ఉన్న యువకులు ఎంతోమంది చనిపోయిండ్రు. మరి వాళ్ళ తల్లిదండ్రుల శోకం అర్థం వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? 40 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న తర్వాత 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఉద్యమం అవసరం లేదు అనేది మీకు ఇప్పుడు అర్థమైందా? మరణం అనేది ఇతరులు చనిపోయినప్పుడేమో ఉద్యమం వర్ధిల్లాలి అన్నారు. అదే మరణం మీ కాడికి వచ్చిన మోలే ఉద్యమానికి విరామం ఇవ్వాలి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందన్న? మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన అంటే ఏ విధంగా అన్న? ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగానా, లేక ఇప్పటి పరిస్థితులైనా ఎప్పటి పరిస్థితులైనా తరం మారితే ఆగేది కాదు ఉద్యమం. తలరాతలు మారితే మాత్రమే ఆగుతాయి. ఆ తలరాత మారేంత వరకు ఏదో ఒక రూపం లోపల ఖచ్చితంగా ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటారు, ఉద్యమంలో పాల్గొంటూనే ఉంటారు. ఉద్యమానికి నాయకత్వం వహించేటోళ్ళు వ్యక్తులు అయితే కావచ్చు, కానీ అసలు నిజమైన ఉద్యమకారులు ప్రజలే ఎప్పుడైనా కూడా. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్లో మీరు నిలబడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్న. ఏ రోజు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా కూడా మరి కార్పొరేటర్ బరిలో నేను ఉందామనుకుంటున్నా. దానికి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. రాజకీయంగా 25 సంవత్సరాల నుండి కూడా ప్రజా జీవితంలోనే ఉంటున్నా. నాకు శక్తికి మించి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని స్థానికంగా ఏ అధికారులు వచ్చినా కూడా ఆ అధికారుల
ప్రోత్సాహంతో, ప్రజల ఆశీర్వచనంతో. ఖచ్చితంగా ఈ ప్రజలు నా మనస్తత్వం తెలుసు, నా కుటుంబ నేపథ్యం తెలుసు, ప్రజల పట్ల నేనెంత అంకిత భావంతో పనిచేస్తా అనేది కూడా నన్ను చిన్నప్పటి నుండి చూస్తాను. వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకు ఒక్కటి మాత్రం పూర్తి నమ్మకం ఉన్నది, హరిప్రసాద్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఏ పదవి లేకున్నా, అంటే ఎటువంటి ప్రజాప్రతినిధి కాకున్నా కూడా ప్రజల కోసమే పనిచేస్తాడు. ఖచ్చితంగా ఆ పనిలో ఆ పిల్లగాడు తెలివైనోడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ అధికారితో ఎట్లా పని తీసుకోవాలి, ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలనేది కళ్ళతో, వాళ్ళ కళ్ళ నిండా 25 సంవత్సరాల నుండి కూడా చూస్తాను. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని మాత్రం పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే నేను ఎన్నికలకు పోతున్నా. అంటే రేపు మీరు పోటీ చేసి కార్పొరేటర్గా పనిచేస్తారా, లేకపోతే ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీలు అన్నా? కార్పొరేషన్ నాది, కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్గానే పోటీ చేస్తా. కార్పొరేటర్గానే పోటీ చేసి ప్రజలకు, ఎందుకు అనంటే మొదటి నుండి కూడా నాకు ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం బ్రతుకు అనేది ఎవలం కూడా 1000 ఏళ్ళు బ్రతకడానికి ఎవలం లేమన్నా, అది ఎన్నేళ్ళు బతికినామన్నది ముఖ్యం కాదు, మనం ఎంత ప్రజా జీవితంలో ప్రజలకు ఎంత అక్కరకు వచ్చినామన్నది మాత్రమే ముఖ్యమనే కుటుంబ నేపథ్యంలో నేను పుట్టిన, దాన్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్నా. ఖచ్చితంగా వాళ్ళ ప్రజల ఆశీర్వచనం నాకు ఉంటుంది అనే పూర్తి నమ్మకం నాకున్నది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా అంటూ మన ముందు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిండ్రు. వారు ఇంకా రాజకీయంగా ఎదగాలని మనం కూడా కోరుకుంటూ